హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మని వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గుడ్ ఫ్రైడే అండి. అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈరోజు వ్లాగ్ తీస్తున్నాను చూడండి. ఈవినింగ్ ఉదయాన్నే వ్లాగ్ తీస్తున్నాను. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. చూడండి ఫ్రెండ్స్, మా అత్త ఉదయాన్నే లేచి ముగ్గు వేసి పనికి వెళ్ళిపోయింది. నేను ఎండబళ్ళు వేసాను. ఈరోజు చూసారు ఫ్రెండ్స్, ఎండబళ్ళు వేసాను ఫ్రెండ్స్ నేను ఈరోజు. అందువల్ల మా అత్త వేసి వెళ్ళిపోయింది. చూడండి, మా అత్త ఈరోజు శుక్రవారం కాబట్టి బాగా వేసింది. పసుపు కుంకుమ పెట్టి అమ్మేసింది. చూడండి ఫ్రెండ్స్, బాగా వేసిందా ఫ్రెండ్స్. ఈరోజు ఎండ పడిపోయింది, చాలా లేట్ అయింది. నిద్రలేసేలేక నేను. సూర్యుడు కూడా వచ్చేసాడు పైకి. చూసారా సూర్యుడు ఎలా వచ్చాడు, పైకి వచ్చేసాడు. నేను ఎండబళ్ళు వేసాను ఈరోజు. చూడండి, అంట్లు నాతాను. అంట్లో ఇదంతా ఇంట్లో పని చూపిస్తాను. తొందరగా తొమ్మిది ఫ్రెండ్స్, లేట్ అయిపోయింది, ఎండబడిపోయింది. గుడ్లు కూడా ఉతకాలి ఈరోజు. చూడండి ఫ్రెండ్స్, గుడ్లు కూడా ఉతకాలి. అలా చాలా ఎండబడిపోయింది. ఎండబడిపోలే, ఇంకా ఎండపడలేదు అనుకుంటా నేను. ఎండబడిపోయింది ఫ్రెండ్స్. రాత్రి ఎక్కువసేపు మేల్కోండా? ఏం చేస్తున్నారు రాత్రి? యూట్యూబ్ చూస్తున్నా. ఏం చూస్తున్నా యూట్యూబ్లో? వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి, వీడియోలు ఎలా చేయాలి, వీడియోలు డైలీ పెట్టాలంట. డైలీ పెడితే ఎక్కువ. రోజుకు ఒక వీడియో పెట్టాలా? అయిపో వచ్చినాయా? ఇంటికాడ బియ్యం చెరుకొని ఉప్పు ఆరబోయాలా? ఏమైంది ఉప్పుకే? మట్టి పడుతుంది. చెప్పిందండి. గుడ్లు అంట్లో వేసాను. ఇప్పుడు గుడ్లు కలుపుతుంది. చాలా ఉన్నాయి గుడ్లు. ఏంది రెండే ఉతుకుతున్నావా? నేను ఉతికిల్లా, అందుకని తక్కువ పడ్డాయి ఈరోజు. రోజు ఉతుకుతాను గుడ్ల. కొద్దిగా ఉతుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పవర్ చాలా మొత్తం వద్దా? స్మెల్ కూడా బాగా వస్తుంది. ఎంత అదే? 10 రూపాయలు. 10 రూపాయలు, 10 రూపీస్. దాన్ని వేసి దాంట్లో నానేస్తారా గుడ్ల? గుడ్లు ఉతుకుతాను. వాషింగ్ మిషన్ కూడా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్ ఎప్పుడో వచ్చింది. వాషింగ్ మిషన్ వచ్చేసింది. ప్రతి దానికి అన్నిటికి వచ్చింది. అంట్లకు రాలా. అంట్లకు కూడా వచ్చేస్తుంది. అంట్లు కూడా మిషన్ వచ్చేసింది. క్లీనింగ్ చేశారు రోబో మిషన్. ఆ పవర్ వేసి ఉతికితే బాగా మురికిపోద్దా? బాగా ఉతుకుతావు. పవర్తో ఉతికేస్తారు. నువ్వు ఏ సబ్బు? ఏదే ఏం సబ్బు అదే? సర్ఫ్ ఎక్సెల్ సబ్బు. బాగా ఉతుకుతావు దాన్ని. గుడ్లు ఉతుకుతావు, అప్పుడప్పుడు నన్ను కూడా ఉతుకుతుంటావు. అప్పుడు వీడియోలో చిన్నపిల్లకాయలను చూపించకూడదు. అయిపోయినాయి గుడ్లు? ఎన్ని ఉతికావా? నిన్న కాదు, ఇప్పుడు కొన్ని ఇదంతా కడగతా ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా శుభ్రం చేసేసి ఇదంతా కడిగి గచ్చంతా కడిగేస్తాను. ఎందుకంటే సాయంత్రం పిల్లకాయలు ఆడుకుంటారు, అందువల్ల కడిగేసుకుంటా ఉంటారు రోజు నేను. చూడండి ఫ్రెండ్స్, అది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వేసిన కట్లన్నీ అయిపోయినాయా? పొయ్యి మీద మొన్న చేసిన కుడుములు ఏడాయి కదా, ఎట్లా ఉన్నాయి? టేస్ట్ అయ్యా? మళ్ళీ ఎప్పుడు చేస్తారు కుడుములా? బాలామృతం పిండితో కేక్ కూడా చేస్తారా? కేక్ ఎప్పుడు చేస్తారా? ఎప్పుడు? నేను కాదు తినేది. మీరు కాదు తినేదా? ప్రవల్క నువ్వు కాదా? ఎప్పుడు చేస్తారు మళ్ళీ?
శుక్రవారం నేను నీట్గా గడుగుతున్నావు. శుక్రవారం అనే కాదులే, రోజు కడుగుతావు. రోజు ఆడ కడుగుతావు, రోజు కడుగుతావు. ఆ పక్క పోయలేదా? గీరుకుంటా. ఈరోజు ఎండ పడిపోయిందా? ఎండ బాగా వచ్చేసినట్టుంది, తొందరగా ఆరిపోద్దా? నీళ్ళు ఆగిపోయినాయా? అయిపోయినాయి మొత్తం నీళ్ళన్నీ. ఈ పక్క కుళాయిలో దిప్పు. వస్తాయి ఉండు, అదిగో. ఇది మోటార్ కుళాయి అండి, ఇది ట్యాంక్ కుళాయి. ఎవరు అడిగారా? మొత్తం ఇంటికి పోతున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఉప్పు ఆరబోయాలా. ఇదిగోండి మా రోడ్డు, ఇది అంగడి, ఎదురుగా అంగడి ఉండేది చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కల్లాయి కొట్టి ముగ్గేసి వెళ్ళిపోయి ఉంది చూసారా ఫ్రెండ్స్. ఇక్కడ కూడా కల్లాయి కొట్టి ముగ్గేసి వెళ్ళిపోయి ఉంది. ఇక్కడ ముగ్గు ఇది. ఉప్పు ఇది, ఈ ఉప్పేనండి చూసారు కదా. ఈ ఉప్పు కడిగి తాంబాలంలో పోసి ఆరబెట్టమని చెప్పేసి పోయింది ఫ్రెండ్స్. చూసారా ఉప్పు తీసుకున్నా. ఏదే ఏం పడిందంట? ఏందో పడిందంట. మట్టి ఏందో పడింది. ఇప్పుడు ఎట్టదాన్ని నీళ్ళల్లో కడతా. నీళ్ళల్లో కడితే కరిగిపోదా? ఉప్పు అంతా ఎండకెత్తి ఆరిపోద్ది. ఇప్పుడు ఆ ఉప్పు నీళ్ళలో వేస్తా. నీళ్ళలో వేస్తే కరిగిపోదు మొత్తం. దాన్ని గుంజాలంటే అటు గుంజాలి. సరే కానీ ఉప్పు ఎలా పండిస్తారు తెలుసు నీకా? ఉప్పు సముద్రం మీద పండిస్తారు. ఎందుకంటే ఉప్పు ఉప్పంగా ఉంటుంది కాబట్టి ఉప్పు నీళ్ళలోనే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు అంతా కరగ తీసేస్తున్నారు మా ఇంట్లో. ఉప్పుని నీళ్ళల్లో కడుగుతున్నారు. మొత్తం కరిగిపోద్ది. కరిగిపోయిందిలే. ఎక్కడ చూసి? యూట్యూబ్లో చూసేవేంది ఇదే? ఇది తెలుసా? సొంతంగా ట్రై చేస్తున్నా. ఉప్పు మన దగ్గరే, ఉప్పు పండించే ఉప్పు కోటార్లు. ఉప్పు కరిగిపోతుంది. ఉప్పు అంతా నీళ్ళు అయిపోయినాయి మొత్తం. ఒక గ్లాస్ ఎత్తిపెట్టు, ప్రవల్కాక దాపేద్దాం. ఉప్పు జ్యూస్, పుచ్చకాయ జ్యూస్ తాగి పుచ్చకాయలు తినింది, పుచ్చకాయ జ్యూస్ తాగింది ఎండాకాలంలో. ఉప్పు జ్యూస్ కూడా తాగద్ది. నువ్వు కూడా ఒక గ్లాస్ తాగు ఉప్పు జ్యూస్. నువ్వు ఓకే ఫ్రెండ్స్, ఉప్పు గుంజేసాను. ఇదిగోండి జల్లిడ.
ఈ జల్లిట్లో దాన్ని పోసుకోవాలా? అంటే నీళ్ళన్నీ దిగిపోతాయి అన్నమాట. ఇంకా నీళ్ళు ఉంటాయి దాంట్లో? బరువుగా ఉందా? నీళ్ళు ఉన్నాయా? అయిపోయిందా? నీళ్ళంతా దిగిన తర్వాత ఎండకు పెట్టేయాలా? దిగుతున్నాయి ఫ్రెండ్స్, ఎండకు పెట్టేస్తున్నాము. ఈ నీళ్ళన్నీ దిగిపోతున్నాయి చూడండి. తెల్లంగా వచ్చిందా? దిగుతున్నాయి. ఇక బొట్లు పడతా వచ్చి మనం అప్పుడు కలిపి పెట్టుకుంటే నీళ్ళు పడుతున్నాయా? పడుతున్నాయి. మూత ఏంది వెరైటీగా ఉంది? మా డ్రమ్ము పోయింది ఫ్రెండ్స్. మా డ్రమ్ము పోయేలకే. డ్రమ్ము కాదు, డ్రమ్ము మూత. డ్రమ్ము మూత పోయేలకే వెరైటీ మూత పెట్టాము చూడండి. దీనికి కరెక్ట్గా సెట్ అయిపోద్ది. పెట్టు. పగిలిపోయింది ఎండకి. ఎండకు పగిలిపోయింది. సరిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో లాగు. ఈ వీడియో మీకు ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరింతగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింతగా సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.